'రాజాసాబ్' 3 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో సంక్రాంతి రేస్‌లో ఫస్ట్ ఫిల్మ్‌గా రిలీజ్ అయింది. ఈ 'రాజాసాబ్‌ని' ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ముగ్గురు హీరోయిన్‌ల ఎక్స్‌పోజింగ్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. సో, అవి ఇబ్బంది పెడతాయి. ఈ పాయింట్ ముందే ఎందుకు చెప్తున్నానంటే, ఒక వరస్ట్ విషయం పచ్చిగా ఒక విషయం మాట్లాడాలి. ఖచ్చితంగా ఇప్పుడే. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చెప్పేస్తా. ఇంకా రీసెంట్‌గా 'అఖండ 2' రిలీజ్‌కి జరిగినట్టే. ఇక దానికి మించి ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మాది వైజాగు. కానీ ప్రెజెంట్ హైదరాబాద్‌లో ఉంటున్నా కాబట్టి, తెలంగాణలో 'రాజాసాబ్' మూవీ రిలీజ్ అయినంత వరస్ట్‌గా ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు నాకు తెలిసి. మొత్తం వీడియో చూడండి. మనం ఆలోచించాల్సిన చాలా విషయాలు మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటా. మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్‌లో ప్రీమియర్స్ వేయలేదు. లాస్ట్ నైట్ జస్ట్ డిస్ట్రిక్ట్ యాప్‌లో 11:15కి షో అని 11:05కి పెట్టి టికెట్స్ కొన్ని లిమిటెడ్ షోస్‌కి ఓపెన్ చేశారు సడెన్‌గా. వితౌట్ ఎనీ అనౌన్స్‌మెంట్ ఆర్ అప్డేట్. ఇక రోజంతా అలా చూసుకుంటూ ఎప్పుడు మీకు రివ్యూ ఇద్దామా? ఎప్పుడు అని వెయిట్ చేసి, అప్డేట్ ఇవ్వకుండా ఉన్న మూవీ టీమ్ నిర్లక్ష్యానికి ఫుల్ ఫ్రస్ట్రేషనొచ్చి, ముందే ప్రీమియర్ షోస్ తక్కువ, అందులోనూ సడెన్‌గా ఇచ్చారని, ఒక్కటి బుక్ అయ్యేసరికి చాలా ఫాస్ట్‌గా సినిమాకి మొత్తానికి రీచ్ అయ్యా. ఈ కష్టానికైనా కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ అన్నింటికి 'మనశంకర వరప్రసాద్' గారు, 'భక్త మహాశైలకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'జననాయకుడు', 'నారి నారి నడుమ మురారి' ఇంకా ఓటీటీ మూవీస్‌కి కూడా అన్నీ కవర్ చేస్తూ మిమ్మల్నైతే డిసప్పాయింట్ చేయను. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, ఆహా! మంచి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అనే నమ్మకాన్నయితే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తానండి. సో, సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ కొట్టినట్టయితే చాలా వేగంగా మనం 200కే రీచ్ అయిపోతాం. ఇక ఇప్పుడు సినిమా విషయానికొస్తే, ఏ టైంకి రిలీజ్ చేసినా వాళ్ళే చూస్తారులే. 1000 కాదు 2000 పెట్టినా వాళ్ళే కొంటారులే. వారం రోజుల ముందు కాదు 10 నిమిషాల ముందైనా కొంటారులే అనే ధీమాతో వీళ్ళు రిలీజ్ చేసిన తర్వాత, ఈ 'రాజాసాబ్' మూవీకి వెళ్తే, నేను 'ప్రభాస్' గారికి ఫ్యాన్ అని మీలో చాలా మందికి తెలుసు అండ్ చాలా మంది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు గూడా. వీడు 'ప్రభాస్' మూవీకి పాజిటివ్‌గా ఇచ్చేస్తాడు రివ్యూ ఇలా అని. ఇప్పుడు చెప్తున్నా సినిమా క్లైమాక్స్ 30 మినిట్స్ చాలా కొత్తగా, క్రియేటివ్‌గా అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ అయితే ఫ్లాట్‌గా వెళ్ళింది. అంత ఎక్సైటింగ్‌గా ఏం లేదు. సెకండ్ హాఫ్ 'సప్తగిరి' గారి కామెడీ ఆ 5 మినిట్స్ బావుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే. ఇక క్లైమాక్స్ తీసేస్తే ఈ ఫస్ట్ హాఫ్ అండ్ మాక్సిమం మిడిల్ అంతా సెకండ్ హాఫ్ అంతా కూడా ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాన్సు, సాంగ్సు, అక్కర్లేని సీన్స్‌తోనే వెళ్ళిందండి. క్లైమాక్స్ తప్ప మిగతాదేమీ అంత నచ్చలేదు గైస్ మూవీలో నాకు. మళ్ళీ పార్ట్ 2 'రాజాసాబ్ సర్కస్ 1932' అంటూ అనౌన్స్ చేశారు లాస్ట్‌లో. అసలు 'ప్రభాస్' గారి రేంజ్ ఫిల్మ్‌లానే అనిపించలేదు. యాక్షన్ సినిమాలు చేయడమే బెటర్ ఈయన. ఇక 'వింటేజ్ ప్రభాస్' గారు అనేసరికి యాక్షన్ మోడ్ కాకుండా నార్మల్ మోడ్ అంతే. కొన్ని చోట్ల యాక్టింగ్ బావుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ హాస్పిటల్ దగ్గర యాక్ట్ చేశారు ఏడ్చే సీన్స్‌లో. ఆ వేరియేషన్ నచ్చింది. ఇక అతని టైమింగు అంటే యాక్షన్ రోల్స్‌లో అది కూడా చూసి చూసి కొంచెం రిఫ్రెషింగ్‌గా అనిపించింది. కానీ రైటింగ్స్ అంతా కూడా మూవీలో ముగ్గురు హీరోయిన్‌ల మీదనే పెట్టారు. ఒక్క 'మాళవిక మోహనన్' గారు తప్ప ఇద్దరు హీరోయిన్స్ అక్కరనే లేదు. ఇంకా 'మాళవిక మోహనన్' గారు కూడా కొన్ని ఎక్స్‌ట్రా సీన్స్ అక్కర్లేదు. అలాగే 'ప్రభాస్' గారు లోనికి తాత దూరి, "ఏందిరా మీ బాధ" అనే సీను, అప్ అండ్ డౌన్ ఉల్టా అయ్యే సీను మొత్తం లేపేశారు. అసలు ఆ సీన్ ఎక్కడా లేనే లేదు. అట్‌లీస్ట్ ఆ విజువల్స్ అయినా చూద్దాం అనుకున్నా. అంతా కూడా 'ప్రభాస్' గారు పాన్ ఇండియా బిజినెసు. ఇక 'సంజయ్ దత్' గారు అండ్ 'బొమ్మన ఇరానీ' గారు బాలీవుడ్, హిందీ మార్కెట్ కవర్ చేస్తారు. 'విజయ్ అగర్వాల్' గారు హిందీలో 'మున్నా మైకిల్' సినిమాతో తెలుసు. అలాగే తెలుగులో, తమిళ్‌లో కూడా తెలుసు సరిపోద్ది. ఇక 'వీటీవీ గణేష్' గారు, 'సత్య' గారు 'సప్తగిరి' ట్రెండింగ్‌లో ఉన్నారు కమెడియన్స్‌గా వాడేద్దాం. ఇలా అనుకునే తీసినట్టే ఉంది ఆ కాస్టింగ్ గూడా. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్‌తో వెళ్ళింది మూవీ. అసలు 'మారుతి' గారు మిగతా సినిమాల్లో ఉండే డెడికేటెడ్ కామెడీ సీన్స్ అసలు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు 1, 2 చోట్ల తప్ప ఇందులో అసలు లేనే లేవు ఈ మూవీలో. మరి 'ప్రభాస్' గారు లేదా వేరే వాళ్ళకి కాల్ షీట్స్ ఇవ్వక ఆ ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ లేక సరిగ్గా తీయలేదో ఏమో మరి నాకు తెలీదు. ఇబ్బంది పడ్డారేమో! ఇది కూడా అయ్యుండొచ్చు. ఈ పర్స్‌పెక్టివ్‌లో కూడా మనం ఆలోచించి తీరాలి. ఇక రొమాంటిక్ హారర్ కామెడీ అన్నారు. అసలు హారర్ ఎక్కడుందండి? ఎంత సౌండ్ పెట్టి సౌండ్ ఎఫెక్ట్స్‌తో లేపినా, ఎంత జంప్ స్కేరీ టైప్‌లో ట్రై చేసినా కానీ, ఆ బొమ్మల్లాంటి దెయ్యాలు చూస్తే ఎందుకు భయమేస్తుందసలు? అసలు ఫస్ట్ హాఫ్‌లో చాలా చోట్ల సీజీఐ అంటే లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్‌లో వేసేవారు. క్లియర్‌గా సీజీఐ అని తెలుస్తున్నా కూడా మళ్ళీ సీజీఐ అని వేయడం ఎందుకో నాకు అర్థం కాలేదు. మేబీ సెన్సార్ వెరిఫికేషన్ కోసమేమో. రొమాన్స్ అయితే పుష్కలంగా ఉంది. కానీ ఇది అవసరమా? ఇదేంటిది? అనేలానే ఉన్నాయి. అయినా మనది కూడా చాలా తప్పుందండి. ఎంత టికెట్ ప్రైస్ పెట్టినా కొంటున్నాం కదా! అని ఏది పడితే అది తీస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళాను. 1000 పెట్టి అంటే రివ్యూ ఇస్తాను కాబట్టి, ఈరోజు కొన్న టికెట్ లక్కీగా 300కే వచ్చింది. 1000 పెట్టి కొనుంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే 1000 పెట్టి అంటే రివ్యూ ఇస్తాను కాబట్టి ఎంతో కొంత వస్తది నాకు. అందులో కవర్ అవుద్ది అనుకోడానికి. మీకేమైందిరా బాబు! నెక్స్ట్ 1:00 షోలోనో లేదా తెల్లవారు లెగిస్తేనో ప్రీమియర్ షో టికెట్ ప్రైస్ కంటే 1/4 ఆర్ హాఫ్ టికెట్ ప్రైస్‌కే చూసే ఛాన్స్ ఉన్నప్పుడు ఒక్క షోకి ఆగలేరా? ఇప్పుడు నేనొచ్చింది కూడా లక్కీగా నార్మల్ ప్రైస్‌కే పెట్టారు. లాస్ట్ మినిట్‌లో యాడ్ చేశారు కాబట్టి. నేను వెళ్ళిన షో అయితే మరీ దారుణం. షో స్టార్ట్ అయిన 30, 40 మినిట్స్ వరకు అలా వస్తూనే ఉన్నారు పాపం. ఎక్కడెక్కడి నుండో వచ్చారు. చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకా అసల 8:00, 9:00 షోస్ ఉంటాయేమో అనుకోని పనులు మానుకొని కూర్చునే వాళ్ళ పరిస్థితి ఏంటో. కొంచెం మనం కూడా ఆలోచించాలి. మనం కొంటున్నాం కాబట్టే వాళ్ళు టికెట్ ప్రైజెస్ పెంచుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
రూ. 1000 షోకి పెట్టారు. మనెవరు కొనలేదు. ఏం చేస్తారు? షోస్ తీసేస్తారు లేదా ప్రైస్ తగ్గిస్తారు. ఇక పాపం తమన్ గారు స్టార్టింగ్ లవ్ ట్రాక్ అండ్ ఫైట్స్ చోట్ల ఏవేవో కొట్టారు గానీ, నిజానికి క్లైమాక్స్ పోర్షన్స్ హైలైట్ అయ్యాయంటే ఈయన మ్యూజిక్ వల్లనే. అవి ఎలా ఉన్నా కానీ, మంత్రాల లాంటి మ్యూజిక్ ఎప్పుడైతే ఈయన వాడుతున్నారో అది బాగా వర్కౌట్ అవుతున్నాయి. చాలా బాగా ఎలివేట్ చేశారు క్లైమాక్స్‌ని. అసలు సినిమా మొత్తంలో అక్కడక్కడ పర్వాలేదనేలా వెళ్తూ ఉంటే, ది బెస్ట్ పార్ట్ వచ్చేసి క్లైమాక్స్. ఆ టైంలో క్రియేటివిటీ కనిపించింది. లాస్ట్‌లో తాత విసిరే ఛాలెంజెస్ ఒక్కొక్కటి తనతో తానే హీరో ఫైట్ చేసే సీన్ ఐడియా విజువల్ ఫార్మ్‌లో సూపర్‌గా చూపించారు. అది మెచ్చుకొని తీరాలి. అది నేను నేను చెప్పే తీరాలి ఇది గూడా. మైనస్‌లే కాదు పాజిటివ్స్ కూడా మాట్లాడాలి గదా! కానీ అప్పటి వరకు ఈ లవ్ ట్రాక్ ఇవన్నీ ఫిల్లర్ సీన్స్‌లా ఉంటాయి. నెక్స్ట్ జరగబోయేదానికి లీడ్‌ల కంటే గూడా ఫిల్లర్ సీన్స్ లాగానే ఎక్కువ డామినేషన్‌తో కనిపించేవి. హీరోయిన్‌లు కూడా ముగ్గురిని ఎలాగోలా పెట్టాలి అని ఏదో ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసి కనెక్ట్ అవ్వని విధంగా రాశారు వాళ్ళ ట్రాక్స్. లవ్ స్టోరీలయితే ఒక్కొక్క సీన్‌తోనే ఒకసారి చాట్, గుంట ప్లాట్ అని ఇలానే ఉంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఏమి లాజికల్‌గా లేదు. మరీ పూర్‌గా ఉంది అక్కడ రైటింగ్స్. అసలు తాత అంత సీరియస్ అయిపోయేంత ఎమోషన్ గాని, అసలు నాన్నమ్మ ఎమోషన్‌ని కళ్ళ నుండి నీళ్లొచ్చేంత ఏం లేదు. లాస్ట్‌లో ఓహ్! పాపం కదా! అనే ఫీలొస్తుందంతే. నిజానికి స్టోరీని అక్కడక్కడ టచ్ చేసి, సరే మొత్తానికి ఇంటర్వల్‌కి తాత ఉండే ప్లేస్. బేసిక్‌గా భవనంలోకి వెళ్తారు. ఇంటర్వెల్ కూడా అంత గొప్పగా ఏం లేదు. సరే ఆ తర్వాతైనా వచ్చిన పని చూస్తారా అంటే, ఇల్లాజికల్‌గా స్కేరీ సిట్యుయేషన్స్ వచ్చినా గాని, చాలా సింపుల్‌గా క్యాజువల్‌గా వీళ్ళు తీసుకోవడం, లైట్ తీసుకోవడం. సరే వాళ్ళే లైట్ తీసుకుంటున్నప్పుడు ఇంక మనం ఎందుకు భయపడ్డం అనేలా మనం, మనం ఎందుకు సీరియస్‌గా తీసుకోవాలనేలా మారుతూ, స్టోరీ ఏదైతే మళ్ళీ ఎటుపోతుందోరా అనేలా ఉన్నప్పుడు, ఇంట్లోకొచ్చాక కూడా ఇంకా మొదలు పెట్టలేదేంటి? ఓకే. ఇప్పుడు గుర్తొచ్చిందా క్లైమాక్స్ టైమ్‌లో అన్నట్టుగా వెళ్తుంది. ఇక సంజయ్ దత్ గారి రోల్ కూడా ఆయన రోల్‌లో ఆయన లిమిటేషన్స్ ఏంటో, ఆయన ముందసలు ఆయన ఫ్లాష్ బ్యాక్‌ని సరిగ్గా డీల్ చేసుంటే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉందును. ఆ 'కోయి యహా నచ్చే నచ్చే' సాంగు, 'శరత్ చంద్రిక తేజామణి' సాంగ్స్ ఈ 2 కావాలనే సాంగ్స్ కోసమే తీసినట్టుంది ఆ సిట్యుయేషన్స్. కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏఐకిచ్చి ఇక్కడ 100% న్యాచురల్ అండ్ రియలిస్టిక్ క్రొకోడైల్‌ని ఇవ్వు అన్నా బెటర్‌గా ఇస్తుందది. 400 క్రోర్స్ బడ్జెట్ అంటారు. ఎందుకు ఇలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అవుతారో తెలీదు. బిగ్ స్క్రీన్ మీద క్లియర్‌గా తెలుస్తుంది. పోనీ ట్రైలర్ కట్‌లో ఏదో అనుకున్నా సరే. ఇక 'ప్రభాస్' గారి లుక్స్ కూడా అంతంత మాత్రమే. ఫిట్‌గా ఉన్నారు కానీ ఐ గ్లో పోయింది. లాస్ట్‌లో వచ్చిన 'జోకర్' లుక్ కూడా నెక్స్ట్ పార్ట్‌కి లీడ్ అంట. దాంతో ఏదైనా సీన్ ఉంటుందేమో అనుకున్నా. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఎస్పెషల్లీ ట్రైలర్ 2లో ఆ 'జోకర్' లుక్‌నే థంబ్‌నెయిల్‌గా పెట్టారు. అంత హైలైట్ చేయలేనప్పుడు, ఆ హైలైట్ కాని విషయం కానప్పుడు ఎందుకలా బయట హైలైట్ చేసి ఓవర్ హైప్ పెంచడమో నాకైతే అర్థం కాలేదు. బొమ్మన ఇరానీ గారు కూడా లిమిటెడ్‌గానే ఉంటారు. ఆయన వచ్చేది ఏ కమ్యూనికేషన్‌తో వచ్చారో తెలీదు. చాలా డేంజరస్‌గా బయటికి వెళ్ళిపోయినా అందరూ చాలా లైట్ తీసుకుంటుంటారు. ఇక ఉండేది చాలా తక్కువ క్యారెక్టర్స్‌ని వాళ్ళతోనే కానించేశారు మూవీ అంతా. ఇక 'సత్య', 'సప్తగిరి', 'వీటీవీ గణేష్', 'ప్రభాస్ రాజు' హీరోయిన్స్ తర్వాత ఇంక సెకండ్ హాఫ్‌లో ఇంక అసలు షైనే అవ్వలేదు వీళ్ళు. మెయిన్‌గా లాస్ట్ 40, 50 మినిట్స్‌లో. నాన్నమ్మ మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటారు. అక్కడ కూడా కొన్ని చోట్ల సీరియస్‌నెస్ మిస్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ చాలా లెంథీ ఫీలొచ్చింది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, 'మారుతి' గారు ఈసారి కొత్తగా ట్రై చేశారు. ఏది అంటే విజువల్‌గా. కానీ మోస్ట్‌లీ ట్రైలర్ 2లో పెట్టినంత గ్రాండియర్ చాలా తక్కువ ప్లేసెస్‌లో లైక్ క్లైమాక్స్ 40 మినిట్స్, ఇంటర్వల్ అండ్ ప్రీ ఇంటర్వల్, ఎంట్రన్స్ టైమ్‌లో ఫైట్స్ ఇలా క్రియేటివిటీ ఉన్న ప్లేసెస్‌లో బాగా అనిపించింది. మిగతాదంతా కూడా అసలు హీరోగా 'ప్రభాస్' గారినే పెట్టి కాకుండా వేరే చిన్న హీరోతో కూడా తీసుండొచ్చు కదా! అనే విధంగా ఫ్లాట్‌గా వెళ్ళింది. నిజానికి ఆపర్చునిటీని సరిగ్గా వాడుకొని ఉండుంటే బాలీవుడ్ వాళ్ళకి ఈ జోనర్ కరెక్ట్‌గా క్లిక్ అయ్యి ఉండేది. 'భూల్ భులయ్యా 1, 2, 3', 'స్త్రీ 1, 2', 'తామా' ఇవి. ఇలా ఇవన్నీ వాళ్ళు ఆదరించారు. ఎక్కువ కలెక్షన్స్ కూడా పెంచారు. 'స్త్రీ 2' అయితే ఏకంగా 700 క్రోర్స్ దగ్గర కలెక్ట్ చేసింది. 'రాజాసాబ్‌లో' ఆ పొటెన్షియల్ చాలా ఉంది. బట్ ఐడియా బాగున్నప్పటికి ఎగ్జిక్యూషన్ వైస్ హీరోయిన్స్ మీద, వాళ్ళ లవ్ ట్రాక్స్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ వెళ్ళిపోయింది. సో, నాకైతే క్లైమాక్స్ 40 మినిట్స్ ఇంకా అక్కడక్కడ కొన్ని కామెడీ టచ్ ఇచ్చేవి బాగున్నాయి. వాటి కోసం అండ్ 'ప్రభాస్' గారి కోసం అయితే చూడండి. మరీ వింటేజ్ 'ప్రభాస్‌ని' ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇక మిగతా సినిమా అయితే మాక్సిమం హీరోయిన్ ట్రాక్స్, సాంగ్స్, రొమాన్స్ వీటితోనే నింపేశారు. నాకైతే ఇలాగే అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు చెప్పిందంతా నాకనిపించింది మాత్రమే. మిమ్మల్ని చూడొద్దని నేనేం చెప్పట్లేదు. మీరు వెళ్లి చూడండి. చూసిన వాళ్ళు ఎలా ఉందో చెప్పండి. ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.